గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, భగవద్గీత చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఒక అధ్యాయం పూర్తి చేసి రెండో అధ్యాయంలోని 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు గీతమ్మను ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిభోగితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గృహీతం పురాణం నినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయః. శ్రీ భగవానువాచ. ఇక్కడి నుంచి గీత ప్రారంభం అని అంటారు పెద్దవాళ్ళందరూ కూడా. అర్జునుడిని చూసి కృష్ణుడు మందహాసంతో చెప్తున్నాడు, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంశ్చ నాను శోచితు పండితః. ఓ అర్జున, పండితులు చచ్చిన వారి కోసం కానీ ఉన్నవారి కోసం కానీ దుఃఖించరయ్యా. వాణ్ణే పండితుడు అంటారు. పండా, ఇప్పుడు కూడా పండా నామం ఉంది. ఒరిస్సాటు పండాలు అంటారు కదా. పండా అంటే పండితుడే. పండితుడైనవాడు ఎప్పుడు కూడాను ఉన్నవారి కోసం దుఃఖించడు, పోయిన వాడి కోసం కూడా దుఃఖించడయ్యా. నువ్వు అనవసరంగా దుఃఖింప తగని వాటి గురించి దుఃఖిస్తున్నావు. పైపెచ్చు మహా వివేకిలాగా మాట్లాడుతున్నావు, ప్రజ్ఞా గలవాళ్లాగా మాట్లాడుతున్నావు. నత్వే వాహం జాతునాసం నత్వన్నేమే జనాధిప నచేవ న భవిష్యామా సర్వే వయమతః పరం. నేను ఒకప్పుడు లేకుండా లేను, కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితో. అలానే నత్వం నేమే జనాధిప, నువ్వు కూడా అంతేనయ్యా. నువ్వు కూడా ఒకప్పుడుండి ఒకప్పుడు లేకపోవడం లేదు. నువ్వు నిత్యుడవే. అలానే నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఈ రాజులందరూ ఎప్పుడు ఉండేవాళ్లే, మనమందరము ఇక మీదట లేము అన్న మాట లేదు. ఆ సంగతి తెలుసుకో. ఎలా అంటే దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. ఈ దేహంలో ఉన్న దేహికి దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర. ఏ విధంగా అయితే కౌమార వ్యవస్థ, యవ్వన వ్యవస్థ, జరా వ్యవస్థ అంటే బాల్యం, యవ్వనం, ముసలితనం, ఇవన్నీ ఎలా మారి వస్తాయో తథా అదే విధంగా దేహాంతర ప్రాప్తి. దేహాంతరం, ఈ దేహం మారి ఇంకో దేహం వస్తూ ఉంటుందయా. ఎలా అయితే 3 దశలు మానవుడికి వస్తాయో అలానే వివిధ దేహాలు, ఇంకో దేహం వస్తుంది ఈ దేహం పోయిన తర్వాత. దీని కొరవస్తం ధీరః తత్ర నముహ్యతి. ధీరుడనేవాడు కంగారు పడ్డు దీని గురించి. చచ్చిపోతారనే కదా ఈయన భయం అంతా. చచ్చిపోరయ్యా, అందరం బతికుండేవాళ్ళమే. నేను పర్మనెంట్గా ఉంటాను, నువ్వు కూడా పర్మనెంట్గా ఉంటావు, వీళ్ళందరూ కూడా పర్మనెంట్గా ఉండేవాళ్లే. కాకపోతే దేహానికి ఏ విధంగా బాల్య, యవ్వన, ముసలితనం, జరా అవస్థ ఎలా వస్తుందో అలా ఒక దేహం మారి ఇంకో దేహం వస్తూ ఉంటుంది. అంతే సుమా. ధీరుడైన వాడు ఈ విషయంలో ఏమాత్రం కంగారు పడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖవా ఆగమాపాయనో నిత్యా తాం స్థితిక్షస్వ భారత. ఇప్పుడు నీకు వచ్చిన దుఃఖం ఏమిటో తెలుసా? ఎందుకు వచ్చిందో తెలుసా? ఇంద్రియం విషయంతో కలిసింది కాబట్టి వచ్చింది. ఏదైనా సరే శీతోష్ణ సుఖ దుఃఖాలు అనేవి ఎట్లా వస్తాయా మానవుడికి అంటే,
ఈ ఇంద్రియ విషయ సంయోగం వల్ల వస్తాయి. మెల్లమెల్లగా దింపుతున్నాడు జ్ఞానంలోకి. ఆ కూటమి స్థిరం కాదు నాయన, స్థిరంగా ఉండదు అది. ఎప్పుడు ఉంటే మనం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం కదా. అమ్మ పోయింది, నాన్న పోయాడు, అప్పుడు ఏడుస్తాము. ఆ ఏడుపు ఎప్పుడు ఉంటుందా కదా, ఉండదు కదా. అది చూసినప్పుడు అయ్యో అమ్మ గతించిపోయింది అని చూసినప్పుడు కొన్ని రోజులు ఉంటుంది. ఆ తర్వాత ఉంటుందా, ఉండదు కదా. ఇంద్రియం విషయాన్ని చూసినప్పుడు కొన్ని రోజులు ఉంటుందయ్యా, అంతేను. అవి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండేవి కాదు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి నిబ్బరించుకోయా, నీకు వచ్చిన దుఃఖాన్ని నిబ్బరించుకో అని చెప్తున్నాడు అనమాట. రేపు మనం 15వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు. ధరోవాచ భవాన్ మహాపాపాది